కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయడం ఆరంభించాను. నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరి ఈ యంత్రం తయారు చేశాను. ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం. ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలు పెట్టాలి. నేను ధ్యానంలో కూర్చున్నాను. అంతలో సృష్టికే ప్రతి సృష్టి చేయగల విశ్వకర్మ కాల యంత్రాన్ని సృష్టించలేడా? అంతటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఏం మార్చాలని అతను టైం మిషన్ తయారు చేయాలి అనుకున్నాడు? చివరికి తను సరిచేయాలి అనుకున్న సంఘటన మారిందా? అసలు ఎవరి కోసం, ఎవరిని కాపాడడానికి అతను ఈ కాలయంత్రాన్ని సృష్టించాడు? ఇవి అన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఏజీ. దిస్ ఈజ్ సాయి గణేష్. డూ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ ఇన్ దిస్ టైం. సృష్టిలో చాలా మార్పులే సంభవించాయి. రుద్రుడు సతీదేవి మరణాన్ని మర్చిపోలేకపోతున్నాడు. లోకాల్ని పాలించేవాడు సర్వాన్ని వదిలేసి దిగంబరుడు ఈ హిమాలయాలకు వెళ్ళిపోయాడు. పిచ్చివాడి వలె బాధతో దుఃఖంతో తనను తాను శిక్షించుకుంటున్నాడు.